హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పైన, అసలు తను ఏం ఆలోచిస్తున్నారు, మీ సిచ్యువేషన్ ని బట్టి తను ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, అసలు మీ గురించి ఎలా తను థింక్ చేస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు అండి. మీ రొమాంటిక్ పార్ట్నరే అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కలీగ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఎవరైతే మీకు మైండ్ లో ఉన్నారో ఈ వీడియో చూసే టైంకి ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే చూడండి, తీసుకోండి. మిగతా అంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు. జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఓకే, అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. సో దాట్ మీకు పర్సనల్ రీడింగ్స్ అనేవి ఇస్తాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి. అండ్ ఎవరు కూడా కాల్స్ చేయొద్దండి, జస్ట్ మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా? సో చూద్దాము మరి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అని చెప్పి. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై. Universe, please clarify what are the current feelings of my collective partners. అండ్ మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. The Lovers, okay. The Devil, okay. Temperance, 9 of Swords, King of Swords, okay. The Empress, the Chariot, Ace of Pentacles, okay. And the Fool. Got it. సో మీరు ఎవరి గురించి అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా 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 ఇష్టపడుతున్నారండి. అంటే ఈ పర్సన్ ఎలా అంటే మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు, మీకు చాలా ఫిజికల్లీ అట్రాక్ట్ అయి ఉన్నారు, ఎమోషనల్లీ అట్రాక్ట్ అయి ఉన్నారు. అంటే ఎలా అంటే ఈ పర్సన్ అసలు మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా, మిమ్మల్ని మీ దగ్గర ఉండకుండా తను ఉండలేకపోతున్నారు అనమాట. అంటే అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు, 24/7 మీకోసమే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. కానీ తనకి మైట్ బి మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండుండొచ్చు, అందుకే తను ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఈ సపరేషన్ ఏదైతే ఉందో తనకి చాలా పెయిన్ ఇస్తుంది అనమాట. తను తీసుకోలేకపోతున్నారు ఈ సపరేషన్ ని, అందుకే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు. అంటే ఎవరో తనని కళ్ళకు గంతలు కట్టేశారు, తను ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాను అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్. బికాస్ మీరంటే ఇష్టం, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు, బాగా అట్రాక్ట్ అయి ఉన్నారు. అండ్ ఆల్సో సమ్హౌ అదర్ వే మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. బికాస్ బ్యాలెన్స్ కావాలి ఈ పర్సన్ కి. మీరు తన లైఫ్ లో ఉండాలి, ఎలా అయినా మీరు తన పక్కనే ఉండాలి, మీరు చాలా బ్యూటిఫుల్ పర్సన్ లాగా చూస్తున్నారు. సో ఎలా అయినా ఈ పర్సన్ ని నా లైఫ్ లో ఉంచుకోవాలి, అది ఏ విధంగా అయినా పర్లేదు, నా లైఫ్ లో ఈ పర్సన్ ఉండాల్సిందే, నా కళ్ళ ముందు అట్లీస్ట్ ఈ పర్సన్ ఉండాలి అనే ఒక మెంటాలిటీతో ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అనమాట. సో 24/7 మీకోసమే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ పర్సన్ లా చూస్తున్నారు. మీరు చాలా అందంగా ఉంటారు, మీ కళ్ళు బాగుంటాయి, మీ హెయిర్ బాగుంటుంది, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది అని చెప్పి ఈ పర్సన్ ఆల్వేస్ అడ్మైర్ చేస్తున్నారు అనమాట మిమ్మల్ని. మీరు చాలా బాగుంటారు, ఈ పర్సన్ కి దూరంగా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనమాట. బికాస్ ఈ పర్సన్ కి మీతో ఒక సక్సెస్ కావాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి,
ఒక న్యూ స్టార్ట్ కావాలి. రిస్క్ అయినా పర్లేదు, ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఆ రిస్క్ తీసుకోవాలా వద్దా, ఒకవేళ తీసుకుంటే కమ్యూనికేట్ చేయాలి, సో కమ్యూనికేట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. బికాస్ కమ్యూనికేట్ చేస్తేనే కదా, ఒక రిస్క్ తీసుకొని వస్తేనే కదా ఒక న్యూ బిగినింగ్ అవుతుంది. సో ఆ కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు అనమాట. బికాస్ ఈ పర్సన్ ఎలా అయినా ఈ సిచ్యువేషన్ ని ఆర్ఎల్స్ మిమ్మల్ని దక్కించుకోవాలి అంటే మీరు తన లైఫ్ లో ఖచ్చితంగా ఉండాలి, మీరు తన లైఫ్ లో ఉండడానికి ఏమైనా చేయాలి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, ప్లాన్ ఇస్తున్నారు. ఎలా చేయాలి, ఎలాగ నేను ఈ పర్సన్ ని కమ్యూనికేట్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చెప్తే ఈ పర్సన్ కన్విన్స్ అవుతారు, కన్విన్స్ అవ్వడం వల్ల ఎలా నాకు న్యాయం జరుగుతుంది, జస్టిస్ వస్తుంది, అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ నాకు ఈ పర్సన్ తో రావాలంటే నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అండ్ ఈ పర్సన్ తో స్టెబిలిటీ కోసం నా సైడ్ నుంచి నేను ఏం చేయాలి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ఫర్ షూర్. సో ఈ పర్సన్ మెయిన్లీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేయాలి అనుకుంటున్నారు, ఒక యాక్షన్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి, రిస్క్ అయినా పర్లేదు, మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ కి ఇంకా తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. అంటే ప్రాక్టికల్ గా ఇది పాసిబుల్ అవుతుందా లేదా, ఒకవేళ నేను యాక్షన్ తీసుకుంటే ఈ పర్సన్ ఎలాగ రియాక్ట్ అవుతారు అనే ఒక మైండ్ సెట్ తో కూడా ఉన్నారనమాట. అంటే తనకు ఒక ఫియర్ ఉంది, ఒకవేళ నేను వెళ్ళి చెప్తే తను ఏమైనా రిజెక్ట్ చేస్తుందేమో, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటారు కదా, సో అది ఉందన్నమాట ఈ పర్సన్ కి. సో ఇక్కడ ఏంటి అంటే కాసేపు పాజిటివ్ గా కాసేపు నెగిటివ్ గా, వాట్ ఇఫ్ నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారేమో, వాట్ ఇఫ్ ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ చేయరేమో, సో ఇలాంటి ఇఫ్లన్నీ తను ఆలోచిస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, ఒక చిన్న ఆఫర్ ఇవ్వాలి, ఒక చిన్న ఆపర్చునిటీతో మీ దగ్గరికి రావాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనా. సో అందుకని 24/7 మీ దగ్గరే మీ ఆలోచనలతోనే ఈ పర్సన్ తిరుగుతున్నారు అనమాట. అంటే తను డీప్ గా థింక్ చేస్తున్నారు. బికాస్ తనకి బ్యాలెన్స్ కావాలి, బికాస్ తనకి సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ ఎలా వస్తుంది, తను రిస్క్ తీసుకొనైనా ఒక స్టెప్ ముందుకేస్తే ఒక ఫార్వర్డ్ మూమెంట్ అనేది తన సైడ్ నుంచి తీసుకుంటేనే ఈ సిచ్యువేషన్ లో చేంజ్ వస్తుందని తనకి తెలుసు. అందుకని డీప్ గా ఆలోచిస్తున్నారు. అండ్ ఆల్సో ఒక అబ్సెసివ్ నేచర్ తో ఉన్నారనమాట ఈ పర్సన్. అంటే చాలా చాలా అట్రాక్టెడ్, మీకు ఎలా అయినా కంట్రోల్ చేయాలి మిమ్మల్ని, ఎలా అయినా ఈ పర్సన్ ని నా లైఫ్ లో ఉంచుకోవాలి, నేను ఈ పర్సన్ ని అంత ఈజీగా నేను వదిలేయద్దు అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ కి ఈ పర్సన్ వస్తున్నారనమాట. సో కరెంట్ ఎనర్జీస్ లో ఏంటంటే ఎలా ఎలా ఈ పర్సన్ తో న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలంటే ఏం రిస్క్ తీసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి, ఎలా నాకు జస్టిస్ వస్తుంది, ఎలా ఈ పర్సన్ నా లైఫ్ లో ఉంటారు. బికాస్ మీరు చాలా ఇండివిజువల్ పర్సన్, మీరు చాలా బ్యూటిఫుల్ పర్సన్, ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యే పర్సనాలిటీ మీది కాదనమాట. సో ఇవన్నీ కూడా తనకి ఏంటంటే ఇలాంటి పర్సన్ ని నేను మిస్ అయితే ఎలాగా అని చెప్పి అబ్సెసివ్ గా థింక్ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, దానివల్లే నాకు ఒక న్యూ బిగినింగ్ అవుతుంది ఈ పర్సన్ తో, లేదంటే ఎలాంటి చేంజెస్ రావు, నేను ఒక యాక్షన్ తీసుకుంటేనే ఈ పర్సన్ నా లైఫ్ లో ఉంటారు అనే ఒక డెసిషన్ కి పర్సన్ వస్తున్నారు అనమాట. సో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ లోకి తీసుకురావాలి, ఎలా మిమ్మల్ని తన లైఫ్ లో ఉంచుకోవాలి, అది గుడ్ వే అయినా రాంగ్ వే అయినా మీరు తన లైఫ్ లో ఉండాలంటే తను ఏం చేయాలి అని డిఫరెంట్ టైప్స్ లో తను ఆలోచిస్తున్నారు. అందుకే తనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కొన్ని సిచ్యువేషన్స్ లో. మిమ్మల్ని చూస్తేనేమో మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, చాలా ఇండివిజువల్ పర్సన్, చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్, అంటే మీకు ఎలా ఉండాలో, ఎక్కడెక్కడ ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో మీకు తెలుసు. సో అవన్నీ తనని ఇంప్రెస్ చేస్తున్నాయి, దానికి తను అట్రాక్ట్ అయిపోతున్నారు. అందుకే తనకి సక్సెస్ కావాలి, మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. సో మిమ్మల్ని కనీసం వచ్చి చూడాలి, మాట్లాడాలి, ఒక సారీ చెప్పాలి, ఒక అపాలజీ చెప్పాలి, లేదా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో తన ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఒక న్యూ బిగినింగ్ చేయాలి, లేదంటే కమ్యూనికేట్ చేయాలి, లేదా ఒక చిన్న అపాలజీనో లేకపోతే చిన్న కమ్యూనికేషన్ చేయాలి తన సైడ్ నుంచి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనా. సో అదనమాట మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. మరి యూనివర్స్ గైడెన్స్ చూద్దాము, అసలు ఈ పర్సన్ గురించి మీకు ఏమైనా యూనివర్స్ గైడెన్స్ ఇస్తారా అని. Universe, please tell me what are the guidance from my collective for this situation. Person, please clarify, universe.
Knight of Pentacles, Justice, Nine of Pentacles, okay, and Queen of Swords, okay. సో ఇక్కడ మీకు మీ లైఫ్ లో చేంజెస్ రాబోతున్నాయి, బట్ అది చాలా చాలా స్లో మూవింగ్ అండి. ఎస్పెషలీ ఈ పర్సన్ తోటి, ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చాలా చాలా టైం తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ తను యాక్షన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా మీకు జస్టిస్ జరుగుతుంది, కావాల్సినంత స్టెబిలిటీ మీకు వస్తుంది. బట్ దానికోసం మీరు మాత్రం చాలా చాలా ప్రాక్టికల్ గా ఉండాలి, చాలా ఇండిపెండెంట్ గా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు మీరు. అండ్ ఆల్సో చాలా స్ట్రాంగ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ లాగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలన్నమాట. అలాగా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా, ఒక స్ట్రాంగ్ అథారిటేటివ్ ఫిగర్ లాగా మీరు ఉండాలి. అప్పుడే మీకు జస్టిస్ వస్తుంది. మీరు ఎమోషనలీ డౌన్ ఉండి ప్రాక్టికల్ గా థింక్ చేయకుండా ఉంటే మాత్రం చాలా కష్టం. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. మీ లైఫ్ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా మీరు టేక్ కేర్ చేయండి. మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దానివల్ల కెరియర్ లో గ్రోత్ వస్తుంది. మీరు అనుకుంటున్న సక్సెస్ రిలేషన్షిప్ లో వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కెరియర్ లో కూడా వస్తుంది. బట్ దానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెన్స్ గా మీరు ఉంటే కనుక డెఫినెట్ గా మీరు అనుకుంటున్న సక్సెస్ వస్తుంది. ఓకేనా? సో అది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసము. సో ఏంజల్స్ మెసేజ్ చూద్దాం మరి. ఈ పర్టికులర్ పర్సన్ గురించి ఏంజల్స్ మీకు ఏం చెప్తారు. ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫై what are the messages that you want to give to my collective. What are the messages that you want to give? A year from now, okay. The situation will improve. Helpful people, okay. మీకు ఎవరో దగ్గర నుంచి అయితే హెల్ప్ వస్తుందండి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో. సో ఆ హెల్ప్ రావడం వల్ల మీకు సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఉంది, డిస్టెన్స్ ఉంది, లాంగ్ డిస్టెన్స్ ఉంది, ఆర్ సపరేషన్ ఉంది అనుకుంటే కనుక డెఫినెట్ గా మీకు ఒక మేజర్ హెల్ప్ అనేది వేరే పర్సన్స్ నుంచి వస్తుంది. సో అది రావడం వల్ల మీకు ఒక ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తారు. అండ్ ఒక ఇయర్ లోపల మీరు అనుకుంటున్న సక్సెస్, మీరు అనుకుంటున్న గ్రోత్ ఏదైతే ఉందో అది మీకు వస్తుంది. ఓకేనా? సో అదనమాట మీకు ఈ రోజు ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక డెఫినెట్ గా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. సో మీరు చేసే ఒక చిన్న లైక్, షేర్ వల్ల మన వీడియోస్ వేరే వాళ్ళకి సజెషన్స్ లోకి వెళ్తాయి. సో దట్ మన వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో దట్ ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఓకేనా? సో ఈ చిన్న హెల్ప్ మీ దగ్గర నుంచి వస్తుందని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో అదనమాట. అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది ఓకే అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి అండ్ మెసేజ్ చేయండి. ఎవరు కూడా కాల్ చేయొద్దు. ఓకేనా? సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.